డిజిటల్ విద్యా ప్రపంచం బెర్రీ బడికి స్వాగతం. నేను మీ సంజయ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంగ్లీష్ గ్రామర్ సిరీస్ 30 డేస్లో భాగంగా డే 25లో మరికొన్ని డిస్కోర్సెస్ నేర్చుకుందాం. గత డే 24లో మనం డిస్కోర్సెస్ టాపిక్ని స్టార్ట్ చేసాం. దానికి కంటిన్యూషన్గా ఈ యొక్క డే 25లో టోటల్గా 6 డిస్కోర్సెస్ మనం నేర్చుకుందాం. వీటిలో మనకి ఏది మైనర్ డిస్కోర్సు, ఏది మేజర్ డిస్కోర్స్ అనేది ఒకసారి చెప్పేసి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. డైరీ ఎంట్రీ వచ్చేసరికి మనకి మైనర్ డిస్కోర్సు, పారాగ్రాఫ్ రైటింగ్ వచ్చేసరికి మేజరు, అదేవిధంగా డైలాగ్ రైటింగ్ కూడా వచ్చేసరికి మేజర్ డిస్కోర్సు, మళ్ళీ ఇన్విటేషన్కి వచ్చేసరికి మైనర్ డిస్కోర్సు, బయోగ్రఫికల్ స్కెచ్ వచ్చేసరికి మేజర్ డిస్కోర్సు, స్పీచ్ రైటింగ్ కూడా మేజర్ కింద వస్తుంది. ఇవి అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ ఏ డిస్కోర్స్ మైనరు ఏది డిస్కోర్స్ మేజర్ అని తెలియడానికి చెప్పాను. కానీ నిన్న డే 24లో నేర్చుకున్నట్లుగా మనం ఈమెయిల్ ఏదైతే ఉందో అది మేజర్ కాకుండా హైబ్రిడ్ వస్తుంది. కాబట్టి అలా ఈరోజు ఏమీ లేదు. ఈ 6 డిస్కోర్సెస్ మనం ఒక ఈజీ పద్ధతిలో మనం నేర్చుకుందాం. మొట్టమొదటిది డైరీ ఎంట్రీ చూద్దాం. ఏ డైరీ ఎంట్రీ ఈజ్ ఎ పర్సనల్ రికార్డ్ ఆఫ్ ఈవెంట్స్, థాట్స్ అండ్ ఫీలింగ్స్. అంటే జరిగిన సంఘటనలు, లేకపోతే వచ్చిన ఆలోచనలు లేదా కలిగిన అనుభూతులు, వీటిలన్నిటినీ ఒక పర్సనల్గా అంటే మనమే మన సొంతగా కలిగిన అనుభవాలు కావచ్చు, వచ్చిన ఆలోచనలు కావచ్చు, లేదా జరిగిన సంఘటనలు కావచ్చు, అది ఒక నమోదు చేయడాన్ని మనం ఎలా చూడొచ్చు అంటే డైరీ ఎంట్రీ అని అంటాం. అయితే దీనిలో మనం మరి ముఖ్యంగా గమనించాల్సింది ఫస్ట్ వద్దాం, తర్వాత వాటి లొకేషన్ ఎటువైపు ఉంటుంది అనేది అలైన్మెంట్ తర్వాత చూద్దాం. దానిలో మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డేట్ ఉంటుంది. డేట్ అనేది కంపల్సరీ. డైరీ ఎంట్రీలో కంపల్సరీ డేట్ అనేది మనం మెన్షన్ చేస్తాం. రైట్ ద డేట్ ఆన్ విచ్ ద ఎంట్రీ ఈజ్ మేడ్. అంటే మీరు ఎంట్రీ అంటే మీరు ఏ రోజైతే ఎంటర్ చేస్తున్నారో ఆ డైరీని, ఆ డేట్ అనేది కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. ఇక డే వచ్చేసరికి, టైం వచ్చేసరికి ఆప్షనల్. అంటే కంపల్సరీ ఉండాల్సిన రూల్ ఏమీ లేదు, కానీ కొన్నిసార్లు రాస్తూ ఉంటాం. అంటే కొంతమందికి నైట్ టైం రాస్తూ ఉంటారు, అప్పుడు టైం వేస్తూ ఉంటారు. సుమారు ఎన్ని టైం కంటే ఆ డైరీ ఎంట్రీ కూడా ఎన్ని గంటలకు రాసామనేది ఒక భద్రపరచడానికి లేదా ఒక రికార్డ్ అనేది అవ్వడానికి వరకు టైం రాస్తూ ఉంటారు. కొంతమంది డే కూడా రాస్తూ ఉంటారు అలవాట్లో డేట్ కింద. కాకపోతే ఈ డే టైం వచ్చేసరికి ఆప్షనల్. అంటే ఏంటంటే కంపల్సరీ ఉండాలని రూల్ ఏమీ లేదు. నెక్స్ట్ శాల్యుటేషన్ వచ్చేసరికి డియర్ డైరీ అని రాస్తాం. ఎందుకంటే ఆ డైరీతో మనం మాట్లాడుతున్నట్లు. మీరు ఉదాహరణకు చూసినట్లయితే మీరు మనకి టెక్స్ట్ బుక్స్లో 5th క్లాస్ సబ్జెక్ట్ టు ద కరెక్షన్ ఒకవేళ తప్పు అయితే అయి ఉండొచ్చు, కానీ 5th క్లాస్ అనుకున్నాను. 5th క్లాస్లో డైరీ ఎంట్రీ అనేది స్టార్ట్ అవుతుంది మన టెక్స్ట్ బుక్స్లో. కాబట్టి అలా దానిలో మనకు ఫార్మాట్ కనిపిస్తుంది. డైరీ ఎంట్రీకి మనం డియర్ డైరీ అని డైరీనే సంబోధిస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అలాగే నెక్స్ట్ ఉండాల్సింది ఏంటంటే బాడీ. బాడీ అంటే ఏంటంటే రైట్ యువర్ థాట్స్, ఫీలింగ్స్, ఎక్స్పీరియన్సెస్ ఆర్ ఈవెంట్స్ ఇన్ డీటెయిల్. అంటే మనకు కలిగిన ఆలోచనలు కావచ్చు, పొందిన అనుభూతులు కావచ్చు, లేదా జరిగిన సంఘటనలు కావచ్చు, ఇవి ఎలా రాస్తామంటే ఒక డీటెయిల్ పద్ధతిలో రాస్తాం. డీటెయిల్ పద్ధతిలో అంటే కొంచెం వివరణాత్మకంగా రాస్తాం. ఎందుకంటే మనం రాసుకుంటున్నాం. మనకు కలిగిన ఆలోచనలు, మనకు కలిగిన సంఘటనలు, లేదా మనకు కలిగిన అనుభూతులు అనేవి మనం తర్వాత కాలంలో మనం నెమరు వేసుకోవడానికి, లేకపోతే మనం చదువుకోవడానికి కావచ్చు, వాటిని భద్రపరచడానికి కావచ్చు రాస్తున్నాం. కాబట్టి డీటెయిల్గా రాస్తూ ఉంటాం. దీనిలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏంటి అంటే విల్ యూజ్ ద ఫస్ట్ పర్సన్. అంటే ఐ, మీ, మై అనే ప్రొనౌన్స్ మాత్రమే మనం అక్కడ ఏం చేస్తాం, ఉపయోగిస్తూ ఉంటాం. అంటే ఫస్ట్ పర్సన్లో మనం మెన్షన్ చేస్తాం. ఎందుకంటే మనం రాసుకుంటున్నాం కాబట్టి నేను, నాకు, నా వలన అలాంటివన్నీ కూడా మనం ఉపయోగిస్తాం. కాబట్టి నెక్స్ట్ దానిలో గుర్తుపెట్టుకోవాల్సిన బాడీలో ఏంటి అంటే మనకి హానెస్ట్ అలాగే ఎక్స్ప్రెసివ్నెస్ ఉండాలి. అంటే ఏంటంటే రాసేది ఫ్యాబ్రికేటెడ్గా ఉండకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా లెటర్ రైటింగ్ రాస్తున్నారు అనుకోండి, ఒక ఫ్యాబ్రికేటెడ్ వేలో కంపల్సరీ రాస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్కి రాస్తూ ఉన్నప్పుడు యువర్స్ ఒబీడియంట్లీ అని లాస్ట్లో ఏం చేస్తారు, మనం క్లోజింగ్ కాంప్లిమెంట్ రాస్తాం. అయితే అక్కడ ఒబీడియన్స్ ఉంటుందా ఉండదా అనేది ఆలోచిస్తే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లేదా రెస్పెక్టెడ్ సార్ అంటాం, లేదా మై డియర్ లవింగ్ ఫ్రెండ్, లేకపోతే ఏదైనా రాస్తాం. అలా లవింగ్ నిజంగా అంత లవ్ ఉంటుందా అంటే మనం చెప్పలేం. కానీ ఈ డైరీ ఎంట్రీ వచ్చేసరికి మనం రాసుకుంటున్నాం కాబట్టి వీ షుడ్ బి హానెస్టీ అనేది దానిలో ఉండాల్సి. అలాగే ఎక్స్ప్రెసివ్ అంటే దాన్ని వివరణాత్మకంగా దాన్ని సరైన రీతిలో వివరించే విధంగా ఉండాలి. చివరిది వచ్చేసరికి సిగ్నేచర్ లేదా నేమ్ అనేది ఆప్షనల్. ఎందుకంటే ఆ డైరీ అనేది మనదే కాబట్టి ఆ నేమ్ రాయాలా వద్దా, కింద సిగ్నేచర్ పెట్టాలా వద్దా అనేది మన నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడే మీకు చెప్పాను, బీ హానెస్ట్ అండ్ ఎక్స్ప్రెస్ యువర్ పర్సనల్ ఫీలింగ్స్, ప్రజెంట్ ఈవెంట్స్ ఇన్
క్రొనలాజికల్ ఆర్డర్ అంటే ఏంటంటే క్రమానుగతంగా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ డైరీ రాసే విధానం ఏదైతే ఉందో ఉదయం నుంచి జరిగిన సంఘటనలు రాస్తున్నప్పుడు ఉదయం సంఘటన రాసి, సాయంత్రం సంఘటన రాసి, మరలా మధ్యాహ్నం సంఘటనకెళ్ళి, మరలా రాత్రి సంఘటనలకు రాకూడదు. ఒక క్రోనలాజికల్ అంటే ఏంటి అంటే ఒక వరుస క్రమంలో రాసుకుంటా రావాలి. ఉదయం ఏం జరిగింది, నెక్స్ట్ మధ్యాహ్నం ఏం జరిగింది, సాయంత్రం ఏం జరిగింది, నెక్స్ట్ నైట్ ఏం జరిగింది అనేది ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో రాస్తాం. నెక్స్ట్ యూజ్ సింపుల్ అండ్ మీనింగ్ఫుల్ లాంగ్వేజ్. అయితే ఇందులో గ్రాంథికం, ప్రాస ఇలాంటివి కాకుండా సాధారణ భాష, అర్థవంతమైన భాషలో రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే అర్థం అవ్వాలి కాబట్టి. నెక్స్ట్ సిగ్నేచర్, నేమ్ అనేది ఆఖరిలో చెప్పినట్టే ఆప్షనల్. ఇప్పుడు దీని యొక్క అలైన్మెంట్ చూసుకున్నట్లయితే ఈ డేట్ అనే కంపల్సరీ ఏదైతే ప్యాటర్న్ ఉంటుందో అది, అలాగే ఆప్షనల్ ప్యాటర్న్స్ ఏవైతే డే టైం ఉన్నాయో ఈ మూడు కూడా మనం ఎక్స్ట్రీమ్ రైట్ కి రాస్తాం. నెక్స్ట్ డియర్ డైరీ అనేది మరలా ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ కి వచ్చి కింద బాడీ అనేది పారాగ్రాఫ్ విధానంలో రాసి మరలా సిగ్నేచర్ నేమ్ ఏదైతే ఆప్షనల్ ఉందో అది మరలా మనం ఏం చేస్తామంటే రైట్ సైడ్ కి తీసుకొస్తాం. ఇది డైరీ ఎంట్రీ యొక్క ఫార్మాట్. నేర్చుకోవాల్సింది దీనిలో ప్రాక్టీస్ క్వశ్చన్ ఏముండవు, నేర్చుకోవాల్సినవి ఏమీ ఉండవు కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సినవి అన్ని ఏది ఆప్షనల్, ఏది కంపల్సరీ, ఏది ఎలా ఉండాలి, ఏ పర్సన్ లో వాడతాం, అలాగే ఎక్స్ప్రెషన్స్ లేకపోతే హానెస్టీ ఉండాలి, లేకపోతే ఎక్స్ప్రెసివ్గా ఉండాలి, అర్థమయ్యే భాషలో ఉండాలి, ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దాని యొక్క లక్షణాలు గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ డిస్కోర్స్ చూద్దాం. పారాగ్రాఫ్ రైటింగ్ చూసుకున్నట్లయితే ముందుగా ఏమేమి ఉంటాయి అనేది మూడే ఉంటాయి. ఆ మూడింటిని మనం చూసుకున్నట్లయితే ఆ తర్వాత మనం వాటి యొక్క ఇంపార్టెంట్ రూల్స్, అదేవిధంగా దాని యొక్క అలైన్మెంట్ చూద్దాం. ఫస్ట్ చూసుకుంటే టాపిక్ సెంటెన్స్ అంటే ఏంటి అంటే ఇంట్రడ్యూసెస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద పారాగ్రాఫ్. అంటే ఈ పారాగ్రాఫ్ మనం దేని గురించి అయితే రాస్తున్నామో దాని యొక్క మెయిన్ ఐడియా చెబుతూ ఒక సెంటెన్స్ రాస్తాం. ఇట్ టెల్స్ ద రీడర్ వాట్ ద పారాగ్రాఫ్ ఈజ్ అబౌట్. అంటే మనం ఆ యొక్క పారాగ్రాఫ్ రైటింగ్ అది రాసిన తర్వాత వాడు ఎవరైతే చదువుతూ ఉన్నారో ఆ చదివేవారు ఆ పారాగ్రాఫ్ మొత్తం చదవకపోయినా చదవకుండా ముందే ఆ పైన టాపిక్ సెంటెన్స్ ఏదైతే ఉందో అది చదివితే ఓహో ఈ పారాగ్రాఫ్ దేని గురించి అనమాట అని అర్థమైపోతుంది అనమాట. నెక్స్ట్ సపోర్టింగ్ సెంటెన్సెస్ అంటే ఏంటి అంటే మనం దేని గురించి అయితే రాస్తున్నామో ఏం చేస్తాం, గివ్ డీటెయిల్స్ అంటే వివరాలు ఇస్తాం, ఎక్స్ప్లెయిన్ ది ఐడియా అంటే ఏదైతే ఐడియా ఉందో దాన్ని ఏం చేస్తాం వివరిస్తాం, అలాగే ప్రొవైడ్ ఎగ్జాంపుల్స్ దాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని ఉదాహరణలు ఇస్తాం, ఫ్యాక్ట్స్ దాని యొక్క వాస్తవాలు చెబుతాం, రీజన్స్ ఆర్ ఎవిడెన్స్ అంటే దానికి గల కారణాలు అదేవిధంగా ఆధారాలు ఏవైతే ఉన్నాయో దానికి అంటే అది నిజమని ప్రూవ్ చేయడానికి మనం రాస్తున్న స్టేట్మెంట్స్ నిజమని ప్రూవ్ చేయడానికి కావాల్సినవన్నీ సపోర్ట్ ఏదైతే టాపిక్ కి సపోర్ట్ చేస్తాయో వాటన్నిటిని ఉదాహరిస్తూ మనం ఈ సపోర్టింగ్ సెంటెన్సెస్ అనేది కింద రాస్తాం. నెక్స్ట్ చివరిలో వచ్చేసరికి కంక్లూడింగ్ సెంటెన్స్ అంటే ఏంటంటే బ్రింగ్స్ ద పారాగ్రాఫ్ టు ఏ క్లోజ్. అంటే మనం ఏదైతే ప్రారంభించామో టాపిక్ ఏదైతే పైన రాసామో కింద సపోర్టింగ్ సెంటెన్సెస్ ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేసామో ఇప్పుడు దీన్ని ఒక ఎండ్ చేసే విధంగా అంటే క్లోజింగ్ అనేది ఉండాలి కదా, అలా మధ్యలో వదిలేయకూడదు కదా, కాబట్టి అది క్లోజింగ్ వస్తుంది అని అర్థమయ్యేలాగా ఈ పార్ట్ ఉంటుంది. ఇట్ మే సమ్మరైజ్ ద ఐడియా ఆర్ గివ్ ఎ ఫైనల్ థాట్. అయితే ఇది రెండు రకాలు ఉండొచ్చు. కొన్నిసార్లు పైన ఏదైతే మనం ఒక ఐడియాను వివరించామో దాన్ని సమ్మరైజ్ చేయడం ఏంటి, సూక్ష్మీకరించి చిన్నగా చేస్తూ చెప్పడం అది అవ్వచ్చు. లేదా కొన్నిసార్లు ఫైనల్ థాట్ అంటే ఇప్పుడు వరకు రాసిన ప్రతి దాని మీద మనం ఒక ఫైనల్ థాట్ ఇచ్చి ఇది నా అభిప్రాయం అని చెబుతున్నట్లు కూడా అది కంక్లూడింగ్ సెంటెన్స్ లో ఉంటుంది. గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి అంటే ఫస్ట్ ఫోకస్ ఆన్ వన్ ఐడియా. అయితే పారాగ్రాఫ్ రైటింగ్ లో ఒక సింగిల్ ఐడియా మీద ఫోకస్ చేస్తాం అంతే తప్ప రకరకాల ఐడియాలు తీసుకొచ్చి ఒకే దానిలో రాయం. నెక్స్ట్ మెయింటైన్ ఫ్లో యూజింగ్ లింకింగ్ వర్డ్స్ అండ్ అరేంజ్ సెంటెన్సెస్ ఇన్ ఏ లాజికల్ ఆర్డర్. అయితే లింకింగ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్ లో మన గ్రామర్ లో నేర్చుకున్నాం కదా, ఆ లింకింగ్ వర్బ్స్ కావచ్చు, లింకింగ్ వర్డ్స్ కావచ్చు, ఇలాంటివి మనం ఏం చేస్తాం దీనిలో ఉపయోగించడమే కాకుండా ఈ సెంటెన్సెస్ మనం ఏవైతే ఫామ్ చేసామో అవి ఒక లాజికల్ ఆర్డర్లో అంటే అర్థవంతమైన విధానంలో మనం అరేంజ్ చేసుకుంటూ వెళ్తాం, అంతేగాని ఎలా పడితే అలా పెట్టాం. తర్వాత చూసుకున్నట్లయితే కీప్ ఇట్ కోహరెంట్ అంటే మేక్ షూర్ ఆల్ సెంటెన్సెస్ ఆర్ రిలేటెడ్ టు ద మెయిన్ ఐడియా అండ్ మేక్ సెన్స్ టుగెదర్. అయితే మనం రాసే సపోర్టింగ్ సెంటెన్సెస్ అన్నీ కూడా దేనికి చెందినవై ఉండాలి, దేనికి సంబంధించినవై ఉండాలి, దేని గురించి వివరిస్తున్న ఉండాలంటే మన యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, మెయిన్ ఐడియా ఏదైతే ఉందో ఆ ఐడియాని వివరిస్తూ దానికి సంబంధించి ఉండాలి. అలాగే అవి అర్థవంతంగా కూడా అన్నీ కలిసి రాస్తున్నప్పుడు అర్థవంతంగా ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు దీని యొక్క అలైన్మెంట్ పెద్దగా ఏం లేదు, పైన టాపిక్ సెంటెన్సెస్ చేస్తాం, ఆ టాపిక్ సెంటెన్స్ ఏం చేస్తాం అంటే మెయిన్ ఐడియాని ఇంట్రడ్యూస్ చేస్తాం, ఆ తర్వాత సపోర్టింగ్ సెంటెన్స్ పారాగ్రాఫ్ విధానంలో రాసి తర్వాత కంక్లూడింగ్ సెంటెన్స్ అనేది రాస్తాం. దీనికి అలైన్మెంట్ అంతగా ఏమీ గుర్తుపెట్టుకోవాల్సిందేమీ ఉండదు. కాబట్టి నెక్స్ట్ చూద్దాం ఒకసారి చూడండి. నెక్స్ట్ది డైలాగ్ రైటింగ్ ఫార్మాట్ ఏమీ ఉండదు, దానిలో నేర్చుకోవాల్సిన 2 పాయింట్స్ చెప్తాను, జాగ్రత్తగా చూడండి.
రిటర్న్ కన్వర్జేషన్ బిట్వీన్ 2 ఆర్ మోర్ పీపుల్. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మధ్య జరిగే సంభాషణను రాతపూర్వకంగా లేదా లిఖితపూర్వకంగా రాసే విధానాన్ని మనం ఏమంటామంటే డైలాగ్ రైటింగ్ అంటాం. అంటే మనం నాటికలకు కావచ్చు, సినిమాలకు కావచ్చు, షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, లేదా రోల్ ప్లేస్ కావచ్చు, ఇలాంటి వాటిలన్నింటిలో మనం రాసేవన్నీ కూడా డైలాగ్ రైటింగ్ కిందే వస్తుంది. మనకి ఈవెన్ 3rd క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో మనకి డైలాగ్ రైటింగ్స్ అనేవి కనపడతాయి. నెక్స్ట్ క్యారెక్టర్ నేమ్ అంటే అలాగే మనం ఎలా రాయాల్సి ఉంటుంది అంటే జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనం ఇద్దరు పీపుల్ తీసుకుంటే ఆ క్యారెక్టర్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇద్దరు కంటెంట్ తీసుకున్నారు అనుకుందాం. అంటే ఇద్దరి మధ్య సంభాషణ తీసుకున్నాం. ఒక అతని పేరేమో బెర్రీ అనుకుందాం, ఇంకో అతని పేరేమో బాబీ అనుకుందాం. అయితే వీళ్ళిద్దరి మధ్య ఏం చేస్తామంటే ఈ బెర్రీ మాట్లాడాల్సిన మాటలు వచ్చినప్పుడు ఈ బెర్రీ అని రాసి ఇప్పుడు పక్కన మనం వాళ్ళు మాట్లాడిన మాటని స్టేట్మెంట్ కింద రాస్తాం. అలాగే బాబీ మాట్లాడే మాటలు కూడా అలాగే మనం రాస్తూ ఉంటాం. అంటే ఎవరు మాట్లాడుతున్నారు అన్నది మనం ఏం చేస్తామంటే ఇలా రిప్రజెంట్ చేస్తూ పోతాం. నెక్స్ట్ దాని యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్లయితే యూజ్ కన్వర్జేషనల్ టోన్. అంటే సంభాషణకు ఉపయోగపడే ఆ యొక్క టోన్ ఏదైతే ఉంటుందో, ఆ ఇంటెన్సిటీ ఏదైతే ఉంటుందో, ఆ సందర్భోచితంగా టోన్ ఎలా ఉండాలో అలా రాస్తాం. అలాగే న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్ ఉండేలాగా చూస్తాం. అంటే ఇప్పుడు మాట్లాడేటప్పుడు కోపంతో మాట్లాడుతున్నాం అనుకోండి, షట్ యువర్ మౌత్ అని రాయాలనుకోండి. షట్ యువర్ మౌత్ అని రాస్తున్నప్పుడు ఏం చేయాలంటే అక్కడ న్యాచురల్గా ఏ ఎక్స్ప్రెషన్స్ వస్తాయో ఆ టోన్ ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రిక్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు దాని యొక్క ఇంటోనేషన్ ఎలాగ ఉండాలి, దాని టోన్ ఎలాగ ఉండాలి అనేది మనం అక్కడ ఆ రాసే విధానంలో మనకు తెలిసిపోతుంది. అండ్ కీప్ ఇట్ రెలవెంట్. అలాగే ఈ యొక్క సంభాషణ కూడా ఎలాగ ఉండాలంటే రెలవెంట్గా ఉండాలంటే సందర్భోచితంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెర్రీ నువ్వు రేపు వస్తావా అని అడిగినప్పుడు ఈ బాబీ అనేవాడు ఏం చెప్పాలి, నేను వస్తాను లేకపోతే రాను అని చెప్పాలి. అంతేగాని అరే రేపు నేను అన్నం తింటాను అని కానీ, లేకపోతే నేను నిన్న పడుకున్నానని కానీ ఇలాంటివి చెప్పాడు అనుకోండి, ఇప్పుడు ఇర్రెలవెంట్ అవుతుంది. అంటే ఇక్కడ అడిగిన క్వశ్చన్, ఇక్కడ మాట్లాడిన ఫస్ట్ డైలాగ్కి ఆ తర్వాత రెస్పాన్స్ ఇచ్చేవాడికి సంబంధం లేకుండా పోతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టోన్ ఒకటి కన్వర్జేషనల్ టోన్లో ఉండాలి. ఎక్స్ప్రెషన్స్, న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్ దానిలో కనపడాలి. అంటే ఎక్స్ప్రెషన్ కనపడడం అంటే విజిబుల్గా కాదు నేను అనేది, దానిలో మనం వ్యక్తీకరించే భావం. అలాగే ఏంటంటే ఈ డైలాగ్ రైటింగ్ అనేది రెలవెంట్గా ఉండాలంటే ఒక దాని నుంచి ఇంకో డైలాగ్ వచ్చేటప్పుడు సందర్భోచితంగా దానికి లింక్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. ఇది డైలాగ్ రైటింగ్ డిస్కోర్స్. నెక్స్ట్ డిస్కోర్స్ చూద్దాం. ఇన్విటేషన్ రైటింగ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్, జాగ్రత్తగా గమనించండి, గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ ఇన్విటేషన్ రైటింగ్ వచ్చేసరికి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఫార్మల్ ఇన్విటేషన్, రెండోది ఇన్ఫార్మల్ ఇన్విటేషన్. అయితే ఫార్మల్ లేదా ఇన్ఫార్మల్ రెండు కూడా దేనికి రాస్తాం ఇన్విటేషన్ అంటే ఏదో ఒక కండక్ట్ చేసే ఈవెంట్, అంటే ఒక సందర్భం, లేకపోతే ఒక ఫంక్షన్, లేకపోతే ఒక పండుగ, వీటికి మనం ఇన్వైట్ చేయడానికి ఇచ్చేదే ఇన్విటేషన్. అయితే ఫార్మల్ దేనికి ఉపయోగిస్తాం, ఇన్ఫార్మల్ దేనికి ఉపయోగిస్తాం అనేది ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం. ఫస్ట్ దానిలో కావాల్సినవి ఏంటో మనం ఉండేవి ఫార్మాట్లో ఉండేవి ఏంటంటే ఫస్ట్ హోస్ట్. హోస్ట్ అంటే ఏంటంటే నేమ్ ఆఫ్ ద పర్సన్ ఆర్ పర్సన్స్ హూ ఈజ్ ఇన్వైటింగ్. అంటే ఎవరైతే పిలుస్తూ ఉన్నారో, ఎవరైతే ఆహ్వానిస్తూ ఉన్నారో వారిని మనం ఏమంటామంటే హోస్ట్ అంటాం. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఈవెంట్. ఈవెంట్ అంటే నేమ్ ఆర్ పర్పస్ ఆఫ్ ద అకేషన్. అంటే అది బర్త్డేనా, లేకపోతే మ్యారేజ్ డేనా, లేకపోతే సమ్ అదర్ ఫంక్షనా ఏంటి అనేది, లేకపోతే చిల్డ్రన్స్ డేనా, ఇలా ఏదైనా ఫెస్టివల్ చేస్తున్నామా అనేది పర్పస్ అనేది ఆ అకేషన్కి సంబంధించిన పర్పస్ రాస్తాం. దాన్ని మనం ఈవెంట్ అంటాం. నెక్స్ట్ డేట్. అంటే డేట్ ఆన్ విచ్ ద ఈవెంట్ విల్ టేక్స్ ప్లేస్. అంటే ఇది మనం రాసిన రోజు డేట్ కాదు రాయాల్సింది, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మనం లెటర్ రైటింగ్లో కావచ్చు, లేదా అంతకుముందు మనం రాసిన డైరీ ఎంట్రీలో కావచ్చు, మనం ఏ రోజైతే రాస్తున్నామో ఆ రోజు డేట్ని ఉపయోగిస్తాం. కానీ ఈ ఫార్మాట్లో అంటే ఇన్విటేషన్లో రాసే డేట్ ఏంటిది అంటే మనం రాసిన రోజు కాదు, ఆ సందర్భం, ఆ ఈవెంట్ ఏ రోజైతే జరగబోతుందో ఆ ఈవెంట్ రోజును మనం ఇక్కడ డేట్ కింద రాయాల్సి ఉంటుంది. అలాగే టైం కూడా అంతే. అంటే ఆ ఈవెంట్ ఏ సమయానికి ప్రారంభం అవుతుందో ఆ సమయం. అలాగే వెన్యూ, ఆ ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది అనేది. అంటే మనం సాధారణంగా ప్లేస్ ఏం రాస్తాం, సాధారణంగా డైరీ ఎంట్రీలో కావచ్చు, లేకపోతే లెటర్ రైటింగ్లో కావచ్చు, ఏం రాస్తామంటే మనం ఎక్కడి నుంచి అయితే రాస్తున్నాం అది రాస్తాం. కానీ ఇక్కడ వెన్యూ ఏంటంటే ఎవరు రాశారనేది పని లేదు, ఈ హోస్ట్ కండక్ట్ చేసే ఈవెంట్ ఏ రోజు, ఏ సమయానికి, ఏ ప్రదేశంలో అన్న దాని మీద మనం ఇక్కడ మెయింటైన్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ లాస్ట్ 6th చూడండి, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇక్కడ ఆర్ఎస్విపి అంటే ఏంటంటే ఇది ఒక ఫ్రెంచ్ ఫ్రేజ్. అంటే దాన్ని ఇంగ్లీష్లో ఎగ్జాక్ట్గా ట్రాన్స్లేట్ చేస్తే ఏంటంటే రెస్పాండ్ ప్లీజ్ లేదా రిప్లై ప్లీజ్ అని. అంటే అసలు యాక్చువల్గా ఫ్రెంచ్ ఫ్రేజ్ ఏంటన్నది చెప్తాను. దానికంటే మనకు ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ కావాల్సి వస్తాం. అంటే ఈ 6th పార్ట్ దేనికి ఇస్తారు అంటే కొన్నిసార్లు అఫీషియల్గా దేనికి ఇస్తారు అంటే
మనం హెడ్ కౌంట్ అనేది తెలియడానికి, అంటే ఇన్విటేషన్ కామన్ గా పంపించేస్తారు, ఫార్మల్ కావచ్చు, ఇలా ఇన్విటేషన్ కార్డు మీద ఉంటే ఫార్మల్ అంటాం, లేదా ఒక లెటర్ లాగా రాస్తే ఇన్ఫార్మల్ ఇన్విటేషన్ అంటాం. ఇలా పంపించేస్తాం. మరి ఎంతమంది వస్తున్నారు, పంపించిన వాళ్ళందరూ వస్తారు లేదా తెలియదు కదా. కాబట్టి హెడ్ కౌంట్ తెలియడం కోసం ఏం చేస్తారంటే తిరిగి స్పందించమని చెప్పి ఇక్కడ ఏం చేస్తారంటే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి కొన్నిసార్లు ఇస్తూ ఉంటారు. సాధారణంగా మన ఇండియన్ కల్చర్లో మనం కింద కాంటాక్ట్ డీటెయిల్స్ ఎందుకు ఇస్తామంటే అడ్రస్ తెలియకపోతే కనుక్కుంటారని, లేకపోతే ఎలా రావాలి రూట్ తెలియకపోతే కనుక్కుంటారని, ఏమన్నా కావాల్సి వస్తే అలా ఇస్తూ ఉంటాం. యాక్చువల్గా ఏంటంటే ఆర్ఎస్విపి అనే ఫ్రెంచ్ ఫ్రేజ్ ఎగ్జాక్ట్ ప్రొనౌన్సియేషన్ ఏంటి అంటే రెస్పాండే ది వూ ప్లే అనే ఒక ఫ్రెంచ్ ఫ్రేజ్. దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇలా రాస్తూ ఉంటారు ఇది ఫార్మాట్లో. అయితే దాని యాక్చువల్ మీనింగ్ ఇంగ్లీష్లో ఏంటి అంటే రెస్పాండ్ ప్లీజ్ అని కానీ రిప్లై అస్ కానీ ఇలాంటి అర్థం అనేది వస్తుంది. కాబట్టి దీనిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫార్మల్ ఇన్విటేషన్ ఏమో ఒక కార్డ్ లాగా రాస్తాము నీట్గా, అలాగే ఇన్ఫార్మల్ ఇన్విటేషన్ ఏమో ఒక లెటర్ లాగా మనం ఎన్వలప్లో పెట్టి పంపిస్తూ ఉంటాం. ఇప్పుడు దీనిలో మనం నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే ఫార్మాట్ ఏం లేదు, ఒకదాని తర్వాత ఒకటి ఉంటుంది. బీ క్లియర్ అంటే మెన్షన్ ఆల్ ద డీటెయిల్స్ క్లియర్లీ అండ్ కరెక్ట్లీ, అర్థమైపోయి ఉంటుంది. అలాగే ఇంక్లూడ్ ఆర్ఎస్విపి డీటెయిల్స్ అంటే దేనికైతే రిప్లై చేయాలో కాంటాక్ట్ డీటెయిల్స్ కావచ్చు, కన్ఫర్మేషన్కి సంబంధించి కావచ్చు, ఏంటి అనేది అక్కడ క్లియర్గా రాయాల్సి ఉంటుంది. అంటే మనం దేనికి రెస్పాండ్ అవ్వమంటున్నాం అంటే వస్తున్నారో లేదో కనుక్కోవడానికా, లేకపోతే అడ్రస్ ఏంటో తెలియకపోతేనా, లేకపోతే ఇంకేమన్నా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటేనా అనేది దేనికి అనేది అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దేనికోసం మనం రిప్లై అడుగుతున్నాం అనేది తెలియాలి. నెక్స్ట్ యూజ్ పొలైట్ లాంగ్వేజ్ అంటే కర్టియస్గా ఉండాలి, అదేవిధంగా రెస్పెక్ట్గా ఉండాలి. ఎందుకంటే మన ఇన్విటేషన్ అవతల వాళ్ళని మనం గౌరవప్రదంగా ఇన్వైట్ చేస్తున్నాం. నెక్స్ట్ డిస్కోర్స్కి వెళ్దాం. ఇప్పుడు బయోగ్రాఫికల్ స్కెచ్. జాగ్రత్తగా గమనించండి, ఇది కూడా టెక్స్ట్ బుక్స్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఏ షార్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ పర్సన్స్ లైఫ్ అండ్ అచీవ్మెంట్స్ అంటే ఒక వ్యక్తి యొక్క జీవితం లేదా వారు సాధించిన విజయాలు, లేకపోతే వారు అందుకున్న ఏదైతే మైలురాళ్ళు ఏదైతే వారి జీవితంలో వాళ్ళు సాధించారో ఆ పర్టికులర్ పర్సన్ యొక్క జీవితం, వారు ఆ సాధించిన వాటి గురించి రాసే ఒక చిన్న డిస్క్రిప్షన్. అంటే ఏంటంటే లాంగ్ బుక్ లాగా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీజే అబ్దుల్ కలాం ఉన్నారు, ఆయన గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఓ బుక్ రాసినా కానీ సరిపోదు. ఎందుకంటే ఆయన అంత నోటబుల్ పర్సనాలిటీ, ఆయన యొక్క వర్క్స్ అన్ని ఉన్నాయి కాబట్టి. కానీ ఒకవేళ ఆయన మీద బయోగ్రఫికల్ స్కెచ్ రాయాలి అంటే ఏం చేస్తాం, ఆయన యొక్క లైఫ్ ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు వరకు జీవించారు, ఆయన జీవితంలో ఏమేమి సాధించారు అనేది ఒక బ్రీఫ్గా ఒక షార్ట్ డిస్క్రిప్షన్ ఒక పేజ్లో మనం కంప్లీట్ చేస్తాం. దాన్ని మనం బయోగ్రఫికల్ స్కెచ్ అంటాం. జాగ్రత్తగా గమనించండి, ఇప్పుడు దీనిలో మనకి ఫార్మాట్లో 5 విషయాలు మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. మొట్టమొదటిది ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ అంటే ఏంటి, ఆ వ్యక్తి మనం ఎవరి గురించి అయితే మనం మెన్షన్ చేస్తున్నామో ఆ వ్యక్తిని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఎలా, వారి పేరు, జాగ్రత్తగా గమనించండి, వారి పేరు, నెక్స్ట్ వారి యొక్క జన్మదినాలు, అలాగే వారి యొక్క ప్రొఫెషను, అలాగే ఎందుకని ఆమె లేదా అతను ఎందుకని బాగా తెలిసిన వ్యక్తి, లేదా మనం ఇప్పుడు ఎందుకు తెలుసుకోవాలి అనేది ఇంట్రడక్షన్. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ వచ్చేసరికి రైట్ అబౌట్ బర్త్ డేట్, వారు పుట్టిన ఎగ్జాక్ట్ డేటు, ఎక్కడ పుట్టారు, వారి ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, వారి నేషనాలిటీ ఏంటి, ఇలాంటి వారి యొక్క వ్యక్తిగతమైన సమాచారాన్ని మనం పర్సనల్ డీటెయిల్స్ సెక్షన్లో రాస్తాం. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇన్ లైఫ్. పర్సనల్ లైఫ్ తర్వాత చేయాల్సింది ఏంటంటే వారి యొక్క ప్రాథమిక దశ, అదేవిధంగా వారి యొక్క బాల్యం కావచ్చు, వారి యొక్క విద్యా విధానం కావచ్చు, వీటిలన్నిటి గురించి మనం ఏం చేస్తామంటే వారి ఎర్లీ లైఫ్ రాస్తాం, తర్వాత ఎడ్యుకేషన్ రాస్తాం, తర్వాత వారి యొక్క టీచర్స్ ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు ఉంటే వారు ఒకే చోట అన్ని, అలాగే వారి యొక్క ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఆ ఎర్లీ లైఫ్లో కావచ్చు, ఎడ్యుకేషన్లో కావచ్చు, వారి జీవితంలో ప్రభావితం చేశారు అని కానీ ఇలాంటివన్నీ కూడా మనం ఎడ్యుకేషన్ ఎర్లీ లైఫ్లో రాసి నెక్స్ట్ వారి యొక్క చదువు కంప్లీట్ అయిన తర్వాత, లేకపోతే వారు చదువుకునే విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత, వారు సర్టన్ స్టేజ్కి వచ్చిన తర్వాత వారు సాధించిన లేకపోతే సాధిస్తూ వచ్చిన అచీవ్మెంట్స్ అనేది ఒక క్రొనలాజికల్ ఏదైతే ఆర్డర్లో కానీ లేకపోతే ఇంపార్టెంట్ ఆర్డర్లో కానీ మనం అలా రాసుకుంటూ వెళ్తాం. కాబట్టి ఆ కాంట్రిబ్యూషన్స్, అవార్డ్స్, రికగ్నైజేషన్స్ అన్ని రాసి లాస్ట్లో కంక్లూజన్ ఏం చేస్తామంటే కంక్లూడ్ విత్ హిజ్ ఆర్ హర్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ అండ్ లాస్టింగ్ లెగసీ. అంటే ఏంటి అంటే వారు వారి యొక్క జీవితం ద్వారా, వారు సాధించిన విజయాల ద్వారా, వారు జీవించిన విధానాన్ని బట్టి ఈ సమాజం మీద వారు ఎంత ప్రభావితం చూపించారు, ఏ విషయాల్లో వారి యొక్క ఇంపాక్ట్ అనేది ఉంది, అలాగే వారి యొక్క జీవితంలో కొనసాగింపుగా వారు ఏదైతే తీసుకున్నారో కొన్ని నిర్ణయాలు, వాటిని ఇప్పుడు ఎలా కొనసాగిస్తున్నాం అనేది, అది చిరకాలం ఎలా నిలుచుంటాయి అనేది మనం ఏం చేస్తామంటే దానిలో నోట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్గా అర్థం కావడానికి, మనందరం తెలుగు వాళ్ళు కాబట్టి 2 విషయాలు మీతో నేను క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో మనం ఒకవేళ 108 కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇలాంటి అంటే ఇప్పటికి రన్ అవుతున్నాయి, కాదనడం లేదు. అప్పుడు ఏం చేస్తామంటే వారు చనిపోయిన తర్వాత కూడా అది అలాగే నిలిచింది కాబట్టి ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ అనే ఆ యొక్క మాజీ సీఎం మీద మనం ఈ బయోగ్రఫికల్ స్కెచ్ రాసామనుకోండి. ఇప్పుడు కంక్లూజన్లో ఏం చేస్తామంటే ఆయన చూపించినవి లేకపోతే ఆయన చేసినవి
ఆయన చనిపోయిన తర్వాత కూడా ఎలా ఇంకా జనాల్లో ఉన్నాయి, వారికి ఎలా హెల్ప్ చేస్తున్నాయి అనేది ఏం చేస్తామంటే ఈ కంక్లూజన్లో వారి యొక్క లెగసీ అంటే వారి యొక్క జీవితం కొనసాగింపు ఎలా ఉంది అనేది సింపుల్గా మనం చెబుతూ ఉంటాం. లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మూవీస్ తీసుకున్నారనుకోండి, మూవీస్లో ఫర్ ఎగ్జాంపుల్ అన్ని కొత్తవన్నీ ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు మన వరకు తెలిసి ఈ యొక్క తెలుగు ఇండస్ట్రీ అంటే టాలీవుడ్లో ప్రతిదీ కూడా కొత్తది తీసుకొచ్చింది సూపర్ స్టార్ కృష్ణన్. కాబట్టి ఆయన చనిపోయినా కానీ ఆయన తీసుకొచ్చిన కొన్ని ప్రయోగాలు ఎలా ఇంకా ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి అని చెప్పడానికి ఇప్పుడు ఏం చేస్తామంటే దాన్ని కంక్లూజన్లో మనం రాస్తూ ఉంటాం. కాబట్టి ఇలాంటివన్నీ ఏదన్నా ఒక ఫేమస్ పర్సన్ గురించి మనం వారి యొక్క జీవితం గురించి, వారి యొక్క అచీవ్మెంట్స్ గురించి, లేకపోతే వారు జీవితం ముగించబడిన తర్వాత కూడా సమాజం మీద వారు ఎలా ఇంపాక్ట్ చూపిస్తున్నారన్న దాని గురించి రాసే విధానంలో మనం కంక్లూజన్ని ఉపయోగించుకుంటాం. కాబట్టి నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటే దానిలో థర్డ్ పర్సన్ ఉపయోగిస్తాం. అంటే థర్డ్ పర్సన్ అంటే ఏంటి, మన గురించి మనం కాదు, మన ఎదుటి ఉన్న వ్యక్తి గురించి కూడా కాదు, మనము ఎదుటి వారు కాకుండా వేరే వారి గురించి మాట్లాడితే అది థర్డ్ పర్సన్ అంటాం. హీ షీ అనే థర్డ్ పర్సన్స్ ఉపయోగిస్తాం. అలాగే ఫోకస్ ఆన్ ఫ్యాక్ట్స్ అంటే నిజమైనవి, ఖచ్చితమైనవి, అలాగే సందర్భోచితమైన ఇన్ఫర్మేషన్ మాత్రమే రాస్తాం తప్ప ఎవరినో ఇంప్రెస్ చేస్తున్నట్టు ఫేక్వి రాయం. నెక్స్ట్ క్రొనలాజికల్గా ఉండాలి. అంటే వారి యొక్క జీవిత ఏదైతే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ ఎర్లీ లైఫ్ ఉంది, ఇప్పుడు బాల్యంలో కొన్ని జరిగిన సంఘటనలు ఉన్నాయి అనుకుందాం, బాల్యం రాసిన తర్వాత ఎడ్యుకేషన్ రాయాలి. ఎందుకంటే బాల్యం అయిన తర్వాత ఎడ్యుకేషన్ కొనసాగుతుంది. అంతేగాని 10వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్నాడని రాసి మరలా ఆయన పాకుతూ ఉండేటప్పుడు పలానా పని చేశాడు అని చెప్పి చేస్తే అది కొంచెం అంత మంచిగా ఉండదు. కాబట్టి క్రొనలాజికల్ ఆర్డర్లో మళ్ళీ ఇక్కడ ఫాలో అవ్వాలి. అలాగే సింపుల్ లాంగ్వేజ్ అనేది క్లియర్గా, సింపుల్గా, గ్రామటికల్గా కరెక్ట్గా కూడా ఉండాలి సెంటెన్స్. ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్స్. ఫార్మాట్ వచ్చేసరికి ఒకదాని తర్వాత ఒకటి ఉంటుంది. దీనికి లెఫ్ట్ రైట్ అలైన్మెంట్స్ అంటూ ఏమీ ఉండదు. ఇక లాస్ట్ది మనం డిస్కోర్స్కి వచ్చేద్దాం. లాస్ట్ డిస్కోర్స్ స్పీచ్ రైటింగ్. అంటే ఈ క్లాసులో లాస్ట్ డిస్కోర్స్కి వద్దాం. స్పీచ్ రైటింగ్ అంటే స్పీచ్నే రాయడం ఎలా. ఏ టాక్ గివెన్ టు ఎన్ ఆడియన్స్ అంటే ఏంటి అంటే ప్రేక్షకుల కొరకు ఇచ్చే ఒక వాగ్రూప అంటే మాటలతో కూడిన ఏదైతే ఫార్మాట్ ఉంటుందో దాన్ని మనం స్పీచ్ రైటింగ్ అంటాం, రాసే విధానాన్ని. కాబట్టి దానిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది 5. ఫస్ట్ ది గ్రీటింగు, నెక్స్ట్ ది ఇంట్రొడక్షను, నెక్స్ట్ ది బాడీ, ఆ తర్వాత కంక్లూజను, ఆ తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లేదా థ్యాంకింగ్ ద ఆడియన్స్. అయితే గ్రీటింగ్లో ఏముంటుంది అంటే గ్రీట్ అండ్ అడ్రస్ ద ఆడియన్స్ రెస్పెక్ట్ఫుల్లీ. అంటే ఎదురుగా మనకు కూర్చున్న వీక్షకులు కావచ్చు, ఎదురుగా మనకు కూర్చున్న ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వారిని మనం ఏం చేయాలంటే తప్పనిసరిగా వారిని గ్రీట్ చేయాలి. అంటే వారిని చిన్నపిల్లలైతే ఆశీస్సులు చెప్పడం, పెద్దవాళ్ళు అయితే వందన నమస్కారాలు చెప్పడం, ఇలా అడ్రస్ చేసి ఎలా ఉండాలి అంటే అది రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్, టీచర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇలా మాట్లాడుతూ ఉంటాం. అంటే ఏదైనా స్కూల్లో మనం మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ ఎవరిని సంబోధిస్తాం, ప్రిన్సిపల్ గారిని, ఆ తర్వాత టీచర్స్ని, తర్వాత ఫ్రెండ్స్ని, ఇక ఈ స్కూల్కి సంబంధం లేని ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఇలా పిలుస్తాం. నెక్స్ట్ ఇంట్రడక్షన్ వచ్చేసరికి ఇంట్రడ్యూస్ ద టాపిక్ అండ్ క్యాప్చర్ ద అటెన్షన్ ఆఫ్ ద ఆడియన్స్. అంటే దీనిలో గుర్తుపెట్టుకోవాల్సింది ప్రాథమికంగా ఏంటి అంటే టాపిక్ని ఇంట్రడ్యూస్ చేయడంతో పాటు మనం చేయాల్సిన అక్కడ మనకు కంప్లీట్ అవ్వాల్సిన టార్గెట్ ఏంటంటే ఫస్ట్ ది గ్రీట్ చేయడం, అంటే అవతల వారిని కొంచెం రెస్పెక్ట్తోనూ ఆకట్టుకునే విధంగా అయితే. రెండోది ఏంటి అంటే ఈ యొక్క టాపిక్ ఇంట్రడక్షన్ చేసేటప్పుడు మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటి అంటే ఆడియన్స్ యొక్క అటెన్షన్ మనం ఏం చేసేయాలంటే క్యాప్చర్ చేయాలి. అంటే అప్పుడు వరకు ప్యాసివ్గా ఉన్న వాళ్ళు కూడా ఎవరో వచ్చారులే మాట్లాడుతున్నారులే అన్నవాడు కూడా మనం ఇచ్చే ఇంట్రడక్షన్తో ఏం చేయాలంటే ఏదో మాట్లాడుతున్నాడు ఏంటి అని మన వైపు చూసే విధంగా మనం ఏం చేయాలంటే ఆ పరిస్థితిని మార్చే విధంగా మన ఇంట్రడక్షన్ అనేది నీట్గా ఉండాలి. నెక్స్ట్ బాడీ వచ్చేసరికి మనం రాసుకునేది ప్రజెంట్ యువర్ ఐడియాస్, ఫ్యాక్ట్స్, ఎగ్జాంపుల్స్, రీజన్స్ అండ్ డీటెయిల్స్ ఇన్ ఏ లాజికల్ ఆర్డర్. అంటే మనకు వచ్చే ఆలోచనలు కావచ్చు, వాస్తవాలు కావచ్చు, ఉదాహరణలు కావచ్చు, లేకపోతే సంఘటనలు కావచ్చు, వాటి యొక్క ఎందుకని అనేది ఆ యొక్క కారణాలు కావచ్చు, లేదా దాని గురించి వచ్చే మరిన్ని వివరాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా రాసుకోవాలంటే ఒక లాజికల్ ఆర్డర్లో. ఎందుకని ఆల్రెడీ ఇక్కడ ఆడియన్స్ యొక్క అటెన్షన్ అనేది క్యాప్చర్ చేశాం కాబట్టి అది ఇంకా మళ్ళీ గ్రాడ్యువల్గా వెనక్కి డిప్ అవ్వకుండా అంటే తగ్గిపోకుండా అది అలా సస్టైన్ చేస్తూ ముందుకెళ్లే రకంగా ఆర్డర్ ఎలా ఉండాలంటే లాజికల్గా ఉండాలి. ఆ యొక్క వారు ఏదైతే మనం అటెన్షన్ గ్రాప్ చేసామో దాన్ని సస్టైన్ చేసుకుంటారు, అంటే నిలబెట్టుకోవాలి. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద మెయిన్ పాయింట్స్ అండ్ లీవ్ ఏ స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఆన్ ద ఆడియన్స్. అయితే కంక్లూజన్లో మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు వరకు మాట్లాడిన దాన్ని మనం బలపరుస్తూ, ఇప్పుడు వరకు మనం ఏవైతే చెప్పామో లాజికల్ ఆర్డర్లో వాటిలన్నిటినీ స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఆడియన్స్ మీద చూపించే విధంగా నొక్కి చెప్పి మనం ఏం చేయాలంటే కంక్లూజన్ తీసుకురావాల్సి ఉంటుంది. ఇంకా చివరిలో ఫస్ట్లో గ్రీటింగ్ చెప్పినట్లుగానే నెక్స్ట్ ఏం చేయాలంటే థ్యాంక్ ఎవ్రీవన్ ఫర్ లిజనింగ్ అండ్ షో యువర్ గ్రాటిట్యూడ్. అంటే ఇంతసేపు విన్నారు,
మీ వైపు ఆసక్తి చూపించారు. కాబట్టి ఇంత సమయం ఇచ్చినందుకు మనకి ఎవరైతే ఆ సమయాన్ని ఇచ్చారో అథారిటీ వారికి థ్యాంక్స్ చెప్పడమే కాకుండా విన్న వారందరూ కూడా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అని చెప్తాం. దాన్నే మనం ఏమంటామంటే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లేదా థ్యాంకింగ్ ద ఆడియన్స్ అని కూడా అంటాం. మాక్సిమం మనం ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అనే ఉపయోగిస్తాం. ఎందుకంటే దానిలో ఆడియన్స్‌తో పాటు మనకు అవకాశం ఇచ్చిన వారిని కూడా మనం సంబోధిస్తాం కాబట్టి. దీనిలో ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకోండి. అడ్రస్ ద ఆడియన్స్ అప్రోప్రియేట్లీ అంటే ఆడియన్స్ ఎవరున్నారు అనే దాని మీద సందర్భోచితంగా మనం ఏం చేయాలంటే మార్చాలి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, మనకంటే చిన్న వాళ్ళందరూ కూర్చుని ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఆశీస్సులు చెప్పాలి కానీ మీ అందరికీ నా నమస్కారాలు అంటే బాగోదు. అలాగే పెద్దలు ఉన్నారు, మీ అందరికీ మా ఆశీస్సులు అన్నాం అనుకున్నప్పుడు కూడా బాగోదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ గ్రీటింగ్ చేసేటప్పుడు అప్రోప్రియేట్గా ఉండాలి. అంటే ఏంటంటే సందర్భోచితంగా గ్రీటింగ్ ఉండాలి. నెక్స్ట్ ఐడియాస్ అనేవి ఏం చేయాలంటే ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలంటే లాజికల్గా ఆల్రెడీ నేను చెప్పాను. కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి ఎలా ఉండాలి. దీనిలో నెక్స్ట్ చూడండి, యూజ్ పర్సువేసివ్ అండ్ ఎంగేజింగ్ లాంగ్వేజ్. అయితే ఏంటి అంటే మనం వాడే భాష ఎలాగ ఉండాలి అంటే మాట్లాడుతున్నప్పుడు ఈ భాష అర్థవంతంగా ఉండవే కాకుండా అవతల వారిని ఆకర్షించే విధంగా ఉండాలి. అంటే మాట్లాడేది ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నాం, స్పీచ్ రైటింగ్లో మీరు ఎలా రాసుకోవాలి అంటే స్టేజ్ మీద మాట్లాడే మాటల్లాగా ఉండాలి కానీ అవి మీరేదో ఊర్లో మాట్లాడుకుంటున్నట్టు పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నట్టు ఉండకూడదు. కాబట్టి అక్కడ ఏం చేయాలంటే మనం ఒక స్ట్రాంగ్ పవర్ఫుల్ వర్డ్స్ అనేవి మనం రాసుకోవాలి. ఎందుకు? ఆడియన్స్ యొక్క ఇంట్రెస్ట్ని మనం ఏం చేయడానికి గ్రాబ్ చేయడానికి. నెక్స్ట్ ఎండ్ విత్ ఏ ప్రాపర్ థ్యాంక్ యూ. అయితే కంక్లూజన్ కూడా మనం ఏం చేయాలంటే సిన్సియర్ థ్యాంక్స్ అనేది చెప్తూ మనం వెళ్తూ ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అనేది అక్కడ క్రియేట్ చేస్తూ ఉండాలి. ఇది మనం నేర్చుకున్న మొత్తం 6 డిస్కోర్సెస్. ఒకటి డైరీ ఎంట్రీ, ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గుర్తొచ్చింది డైరీ స్పెల్లింగ్ అనేది జాగ్రత్తగా గమనించండి. ఈ పాలకు సంబంధించిన డైరీ స్పెల్లింగ్ వేరు, మనం డైరీ ఎంట్రీ చేసే డైరీ స్పెల్లింగ్ వేరు. కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోండి. డైరీ ఎంట్రీ అయింది, పారాగ్రాఫ్ రైటింగ్ అయింది, డైలాగ్ రైటింగ్ అయింది, ఇన్విటేషన్, బయోగ్రాఫికల్ స్కెచ్, స్పీచ్ రైటింగ్. ఇంతటితో మనకి డే 25 అనేది కంప్లీట్ అయింది. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడమే కాకుండా ఈ కంటెంట్ ఇతరులతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో కూడా ఈ పీడిఎఫ్ ఎక్కడ దొరుకుతుంది అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ప్రిపరేషన్కి సంబంధించిన గ్రూప్ కావచ్చు, అలాగే క్విజెస్ కండక్ట్ చేసే ఛానల్ లింక్ కావచ్చు, అలాగే నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ఐడి కావచ్చు, అవన్నీ కింద ఇవ్వడం జరిగింది. ప్లీజ్ టు ఫాలో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.